నమస్కారం. ఈరోజు సుఖీభవలో గర్భిణీలో మానసిక ఒత్తిడి, మద్యంతో గుండెకు చేటు, ఆరోగ్యాన్ని వేయించొద్దు, పిల్లల్లో టాన్సిలైటిస్ సర్జరీనే మార్గమా, ఇంకా హెల్త్ టిప్. గర్భంతో ఉన్నప్పుడు శారీరకంగానే కాదు మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాలి. గర్భిణీ దశలో ఒత్తిడికి గురైతే అది తల్లికే కాదు పుట్టబోయే బిడ్డకు సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఇవాళ చాలా మంది గర్భిణీలు నవమాసాల కాలంలో తరచూ ఒత్తిడికి లోనవుతున్నారు. లోపల పెరిగే బిడ్డ ఎదుగుదల గురించిన ఆలోచనలు, కాన్పు గురించిన భయాందోళనలు కాబోయే అమ్మను తరచుగా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో గర్భిణీల్లో మానసిక ఒత్తిడిని తెచ్చిపెట్టే అంశాలేమిటో, వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ గర్భధారణను ఒక అత్యున్నతమైన సంక్లిష్టమైన ప్రక్రియగా చెప్పుకోవాలి. అమ్మ కడుపులో చిన్న నలుసుగా మొదలయ్యే ప్రస్థానం ఆపై నవమాసాల పాటు దినదిన ప్రవర్ధమానంగా సాగుతుంది. ఒక కణం 2 2 4 4 8 ఇలా కోటానుకోట్ల సముదాయంగా చివరికి పండంటి బిడ్డగా రూపుదిద్దుకుంటుంది. నవమాసాల సృష్టిగా తయారైన బిడ్డ పురుడు పోసుకోవడం కూడా అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియే. మరి ఇలాంటి 2 గండాలను దాటి మాతృత్వాన్ని పొందడం అనేది ప్రతి స్త్రీకి పెద్ద పరీక్షేనని చెప్పాలి. అందుకే గర్భధారణ నుంచి కాన్పు అయ్యే వరకు 9 నెలల పాటు ప్రతి గర్భిణీ కూడా ఎంతో కొంత ఒత్తిడికి లోనవుతుంటుంది. ప్రెగ్నెన్సీ ప్రతి ఆడవారిలోనూ ఒక అద్భుతమైన ఘట్టం. చాలా హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవినప్పటి నుంచి. ద ఫిజికల్ చేంజెస్ వస్తాయి బాడీలో, మనకి మెంటల్ చేంజెస్ వస్తాయి, మూడ్ స్వింగ్స్ వస్తాయి. కొంతమంది ఉమెన్ చాలా యాంగ్జైటీగా కూడా ఫీల్ అవుతారు, స్ట్రెస్ఫుల్గా కూడా ఫీల్ అవుతారు. ఈ హార్మోనల్ చేంజెస్ డైరెక్ట్లీ మనకి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీస్ చేంజెస్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఉమెన్ చాలా బాగా దానికి అలవాటు పడిపోతారు, చాలా ఈజీగా దానికి అడ్జస్ట్ అవుతారు. బట్ కొంతమందికి ఇట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ ఛాలెంజ్. ఎందువల్లనంటే ఇది లైఫ్ చేంజింగ్ ఈవెంట్. అంటే ప్రెగ్నెన్సీకి రాక మునుపు వరకు ద రెస్పాన్సిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. సో వన్స్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడు ఛాలెంజెస్ ఎక్కువ అవుతాయి. ఇటు ఫ్యామిలీ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్, అండ్ బేబీస్ పుట్టిన తర్వాత మనం చూసుకోగలుగుతామా అన్న అనుమానం ఒకటి వస్తూ ఉంటుంది. సో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఈ టైంలో మనకి మినిమల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు జస్ట్ టాకింగ్ థెరపీ, అంటే మీ ఫ్రెండ్స్ ద్వారా లేదా మీ పెద్దవాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ ద్వారా లేదా బంధువుల ద్వారా కొంచెం మనం డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే నార్మల్ ఇంట్లో పద్ధతులతోటి రికవర్ అయిపోతారు, పెద్ద ఇబ్బంది ఉండదు. బట్ ఇవే సిమ్టమ్స్ కనుక చాలా ఎక్కువైపోతున్నాయి అని అన్నప్పుడు మీకు డెఫినెట్గా డాక్టర్ కన్సల్టేషన్, సైకలాజికల్ కన్సల్టేషన్ అవసరం పడుతుంది. ఇప్పుడు కొంతమందికి డిప్రెషన్ ఉండొచ్చు, యాంగ్జైటీ ఉండొచ్చు, లేదా షిజోఫ్రీనియా ఆర్ బైపోలార్ డిసార్డర్, ఇలాంటి వేరియస్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇట్లాంటి ఉన్నవాళ్ళు కొంతమంది మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు, కొంతమందికి జస్ట్ వెళ్ళి కొంచెం కౌన్సిలింగ్ తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారో ఫస్ట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ రాకముందే వాళ్ళు వెళ్ళి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని చెప్పి, ఇటు ఆబ్స్టెట్రిషియన్స్ అంటే డాక్టర్స్ని వెళ్ళి కలవాలి, అటు వాళ్ళ సైకియాట్రిస్ట్ని కూడా కలవాలి, కౌన్సిలర్స్ని కలిస్తే వాళ్ళు ఏదైనా మందులు తీసుకుంటే, బికాస్ కొన్ని మందులు మనం ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలి. సో కొన్ని మందులు తీసుకోవడానికి వీలవుతుంది. సో ఆ చేంజ్ ఆఫ్ మెడికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. తనకి ఇష్టమైన వారితో ఎక్కువ ఉండడంతో తన మెంటల్ ఆలోచనలో ప్లస్ డైలీ కోరస్ అంతా కొంచెం పాజిటివ్గా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. గర్భం ధరించిన తొలినాళ్లలో వాంతులు, వికారం వంటి చిన్న చిన్న సమస్యలు మొదలవుతాయి. అయితే ఇవి తాత్కాలికమే. సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల చాలా మంది గర్భిణీలకు రక్తహీనత కూడా ప్రధానమైన సమస్యగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు రోజూ ఫోలిక్ యాసిడ్ మాత్రమే తీసుకోవాలి. అలాగే బలవర్ధకమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. అయితే కొంతమందికి దీర్ఘకాలికంగా హై బీపీ, షుగర్, గుండె జబ్బులు, మూర్ఛ వంటి మొండి వ్యాధులు ఉంటాయి. ఇలాంటప్పుడు వాటిని అదుపులో ఉంచుకునేందుకు ఒకవైపు క్రమం తప్పకుండా మందులు వాడుతూనే గర్భం విషయంలో కూడా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా గర్భిణీల్లో మానసిక ఒత్తిడిని పెంచేవే.
విమెన్కి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డిప్రెషన్ కానీ సైకాసిస్ కానీ ఉంది అని అనుకున్నప్పుడు ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీలో వచ్చేది ఇన్సిడెంట్స్ కొంచెం ఎక్కువైపోతుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి బిఫోర్ యూ ప్లాన్ ఫర్ అ ప్రెగ్నెన్సీ యూ హ్యావ్ టు హ్యావ్ అ కన్సల్టేషన్ విత్ అ డాక్టర్, స్పెషలిస్ట్ తోటి కూడా కలిసి మీ మందులు అన్నీ ఒకసారి చెక్ చేయించుకొని కౌన్సిలింగ్ తీసుకొని కాంట్రాసెప్షన్ మీరు ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అయ్యారు అనే అప్పటి వరకు కాంట్రాసెప్షన్ తీసుకొని దెన్ యూ హ్యావ్ అ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ సో దాట్ ద అవుట్కమ్ ఫర్ యూ అండ్ ఫర్ ద బేబీ అండ్ ఫ్యామిలీ యాజ్ అ హోల్ విల్ బి వెరీ గుడ్. ఒక 10% మందికి ఏమవుతుందంటే డెలివరీ అయిన తర్వాత కూడా డిప్రెషన్ రావచ్చు, అండ్ అది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటారు, ఆర్ దాని బేబీ బ్లూస్ అని కూడా అంటారు. సాధారణంగా ఈ బేబీ బ్లూస్ అనేది మనకి డెలివరీ అయిన తర్వాత ఒక మొదటి 2 వారాల్లో రావచ్చు. దీంట్లో ఎలా ఉంటుందంటే పేషెంట్కి లైక్ నేను చూసుకోలేనేమో బేబీని అన్న అనుమానం, క్రయింగ్ స్పెల్స్ వస్తాయి, అంటే వాళ్ళకి కారణం లేకుండా ఏడుపు, కారణం లేకుండా కోపము, నిద్ర సరిగా ఉండదు, అండ్ ఈటింగ్ సరిగా ఉండదు, అంటే వాళ్ళకి ఏది తినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో ఎప్పుడు వరీడ్గా, ఎప్పుడు డిప్రెస్డ్గా ఉంటారు. సో యూజువలీ ఈ 2 weeks పీరియడ్ కన్నా ఎక్కువ ఇంకా ఉన్నాయి సిమ్టమ్స్ అంటే అప్పుడు వాళ్ళకి స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. బట్ యూజువలీ ఈ బేబీ బ్లూస్ అనేది 2 weeksలో సపోర్టివ్ ట్రీట్మెంట్ తోటే తగ్గిపోతుంది. ఇమోషనల్ సపోర్ట్ ఐదర్ భర్త ద్వారా లేదా మన ఇంట్లో అమ్మా నాన్న ద్వారా లేదా అత్తయ్య మామగారి ద్వారా ఆర్ ఇంట్లో ఉండే బంధువుల ద్వారా చాలా చాలా సపోర్ట్ ఉంటే ప్రెగ్నెన్సీ చాలా స్మూత్గా ముందుకు వెళ్తుంది. గర్భంతో ఉన్నప్పుడు ఆహారం, వ్యాయామం, మానసిక స్థితి వీటన్నింటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు కడుపులో బిడ్డ సరిగ్గా పెరుగుతోందా లేదా, ఇంకా తల్లికేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకునేందుకు క్రమం తప్పకుండా తగిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే నవమాసాల ప్రయాణం సాఫీగా సాగి పండంటి బిడ్డను పొందాలన్న కల సాకారమవుతుంది. ముక్కల్ని చూడగానే మనలో చాలా మందికి నోరూరిపోతూ ఉంటుంది. కమ్మగా కరకరలాడుతూ కాస్త కారం కారంగా ఉండే వేపుడు కూర వడ్డిస్తానంటే వద్దనే వాళ్ళు ఉండరు. అందరూ ఇష్టంగా తింటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా హోటళ్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఈ వేపుడు వంటకాలదే అగ్రస్థానం. రుచి విషయంలో వేపుళ్లకు వంక పెట్టలేం. కానీ మరగ కాచిన నూనెలో ముంచి తీసే వేపుళ్లతో ఆరోగ్యానికి మాత్రం అస్సలు మంచిది కాదని చెబుతారు డాక్టర్లు. వేపుళ్లతో తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ ఫిష్, చికెన్ స్ట్రిప్స్, చీజ్ స్టిక్స్ పేర్లు వింటుంటేనే నోరూరిపోతుంది కదా. రుచి విషయంలో వేపుల గురించి మరో ఆలోచన ఏమక్కర్లేదు. కానీ మరగ కాగిన నూనెలో ముంచి తీసే ఈ రకం వేపుడు వంటకాలు ఆరోగ్యానికి మాత్రం అస్సలు మంచివి కావని వైద్య పరిశోధనా రంగం స్పష్టంగా హెచ్చరిస్తోంది. ఎందుకిలా? ఏమిటి వీటితో నష్టం? వేపుడు కూరల నుంచి వచ్చే క్యాలరీలు చాలా ఎక్కువ. ఎందుకంటే ముక్కలు వేడివేడి నూనెలో ముంచి తీసినప్పుడు వాటిలో ఉండే నీరంతా ఆవిరైపోతుంది. ఇదే సమయంలో అవి నూనెను బాగా పీల్చుకుంటాయి. నూనె వంటి కొవ్వుల నుంచి మనకు అందేటువంటి శక్తి అంటే క్యాలరీలు చాలా చాలా ఎక్కువ. కాబట్టి తరచూ వేపుళ్లను తింటుంటే మనకు ఊబకాయం, మధుమేహం వంటి చాలా రకాల సమస్యలు పొంచి ఉంటాయని గుర్తించాలి. తరచూ వేపుళ్లు తింటున్న వారిలో హై బీపీ సమస్య ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మంచి కొలెస్ట్రాల్ స్థాయి బాగా తగ్గిపోతుంది. ఈ 2 గుండె జబ్బుల ముప్పును పెంచుతున్నాయి. వంట నూనెలను మరగ కాచినప్పుడు అధిక ఉష్ణోగ్రతల వద్ద దానిలో రసాయనిక స్వభావం మారిపోయి అవి ట్రాన్స్ ఫ్యాట్స్ రకం కొవ్వులుగా మారిపోతాయి. ఈ తరహా కొవ్వులను మన శరీరం తేలికగా అరిగించుకోలేదు. ఫలితం గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి చాలా రకాల ఆరోగ్య సమస్యలు బయలుదేరతాయి. వంట నూనెలను మన ఇళ్లలోనూ హోటళ్లలో కూడా ఒక్కసారే వాడరు. అవసరమైనప్పుడల్లా మరగ కాచి వండుతూ ఉంటారు. ఇలా ఒకసారి కాచిన నూనెనే మళ్లీ మళ్లీ వేడి చేస్తూ ఉండటం వల్ల వాటిలోని ప్రమాదకర ట్రాన్స్ ఫ్యాట్స్ స్థాయిలు మరింతగా పెరిగిపోతున్నాయని పరిశోధకులు స్పష్టంగా గుర్తించారు. వేపుళ్లు వండాలంటే నూనెను విపరీతంగా కాచక తప్పదు. ఆ నూనెతో ఈ తరహా అనారోగ్యకరమైన ముప్పులు తప్పవు.
వండేటప్పుడు ఆహార పదార్థాలను అత్యధిక ఉష్ణోగ్రతల వద్దకు తీసుకువెళ్తున్నప్పుడు దానిలో ఆక్రిలమైడ్ అనే విషతుల్యం తయారవుతుంది. ఇది చాలా రకాల క్యాన్సర్లకు కారణమవుతోందని జంతువులపై జరిగిన పలు అధ్యయనాల్లో తేలింది. దీని ప్రభావం మనుషుల మీద ఎలా ఉంటుందోన్న దిశగా ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేపుళ్లను అతిగా తినకపోవటమే మన ఆరోగ్యానికి మంచిది. పని తేలికవుతుందని, వంటకాలు రుచిగానూ ఉంటాయని ప్రతి కూరని నూనెలో పోసి వేయించేయకుండా ఇతరత్రా వంట పద్ధతులపైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఇగురు కూరలు, ఉడికించిన వంటకాలను కూడా రుచికరంగా చేసుకునే పద్ధతులు తెలుసుకోవాలి. మరీ ఎప్పుడన్నా కావాలనుకుంటే వేపుళ్లను ఓవెన్లోనూ, ఎయిర్ ఫ్రైల వంటి వాటిలోనూ చేసుకుంటే నూనెలో ముంచి తీయాల్సిన పని లేకుండానే ముక్కలు కరకరలాడతాయి. వ్యాధులు బాధల నుంచి మనల్ని కాపాడే యంత్రాంగమే ఒక్కోసారి మనకు చికాకుల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. మన నోట్లో ఉండే టాన్సిల్లు, ఎడినాయిడ్లలో కనిపించే సమస్యలు అలాంటివే. హానికారకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలను అడ్డుకొని వాటితో పోరాడే క్రమంలో ఒక్కోసారి టాన్సిల్లకు, ఎడినాయిడ్లకు కూడా ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు గొంతులో తీవ్రమైన నొప్పితో పాటు ఒకటే మంటగా ఉంటుంది. పిల్లల్లో ఈ బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి. టాన్సిల్లు, ఎడినాయిడ్లలో ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు చాలా మంది సర్జరీ తప్పదని అనుకుంటారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో టాన్సిల్లు, ఎడినాయిడ్ల వాపు, వాటికి చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన గొంతులో టాన్సిల్లు, ఎడినాయిడ్ల ప్రాధాన్యం ఏంటి? టాన్సిల్, ఎడినాయిడ్. ఈ టాన్సిల్ ఏంటంటే గొంతులో మనకి లెఫ్ట్ రైట్ రెండు సైడ్లు ఉంటాయండి. వాటిని ప్యాలటైన్ టాన్సిల్స్ అంటాం అన్నమాట. నేలకు మనం వెనక చూసినట్టయితే అటుపక్క ఇటుపక్క ఉంటుంది. ఎడినాయిడ్ అనేది మనకు ముక్కు వెనక భాగంలో ఉన్న నాసోఫారింగ్స్లో ఉంటుంది అన్నమాట, ముక్కు వెనక భాగంలో. దాన్ని ఫెరింజియల్ టాన్సిల్స్ అంటాం. సో ఈ టాన్సిల్, ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినా, హైపర్ట్రోఫీ అయినా కూడా పిల్లల్లో చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పిల్లలకి గొంతు నొప్పి రావటం, తినటం ఇబ్బందిగా ఉండటం, జ్వరంగా ఉండటం, వీక్గా ఉండటం జరుగుతుంటుంది అన్నమాట. ఎడినాయిడ్ వచ్చినప్పుడు మెయిన్గా ముక్కులమ్మిటి కారటం, దగ్గు రావటం ఇలాంటివి జరుగుతుంది అన్నమాట. యూజువల్గా ఎక్కువ మందికి ఈ టాన్సిల్లు, ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ సైమల్టేనియస్గా వస్తుంటుందండి. ఇది ఇప్పుడు రోజు రోజుకి పిల్లల్లో ఎక్కువైపోతుంది. దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అంటాం అనమాట. ఎడినో టాన్సిల్లర్ హైపర్ట్రోఫీ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ దిస్. టాన్సిల్లు, ఎడినాయిడ్ల ఇన్ఫెక్షన్లకు కారణాలేంటి? ఈ ఎడినో టాన్సిల్లర్ ఇన్ఫెక్షన్స్ సాధారణంగా వైరస్ నుంచి కానీ, బ్యాక్టీరియా నుంచి కానీ వస్తాయండి. హైపర్ట్రోఫీ చూసినట్టయితే ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ మెయిన్గా ఎలర్జీ ఉన్న వాళ్ళకి, మెయిన్గా మన చుట్టుపక్కల ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతున్నా, పొల్యూషన్ ఎక్కువ ఉన్నా ఇలాంటప్పుడు వస్తుంటుంది అన్నమాట. అట్టనే చల్లటి వాతావరణంలో ఎక్కువగా ఉంటున్నా ఇది రావచ్చు. సో ఈ హైపర్ట్రోఫీ ఇన్ఫెక్షన్స్ మెయిన్గా ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం రావటం, గాలి తీసుకోవటం ఇబ్బంది కలగటం, అట్లానే హైపర్ట్రోఫీ నుంచి కూడా ఇది రావటం జరుగుతుంది అన్నమాట. యూజువల్గా మనకి ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా ఎక్కువసార్లు వచ్చినట్టయితే ఈ టిష్యూస్ అనేది హైపర్ట్రోఫీ కూడా ఉంటుంది అన్నమాట. సో వీళ్ళ ఇన్ఫెక్షన్స్తో పాటు హైపర్ట్రోఫీ కూడా మోస్ట్ కామన్గా అసోసియేట్ అయి ఉంటుంది. దీన్ని మెయిన్గా ఏంటంటే మనం టాన్సిల్ని ఈజీగా డయాగ్నోజ్ చేయొచ్చండి. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం కనుక నోట్లో చూసినట్టయితే టాన్సిల్స్ అనేవి అటుపక్క రైట్ లెఫ్ట్ సైడ్ గుబ్బల్లా ఉండి, ఎర్రగా ఉండి, దాని మీద తెల్లటి అల్సర్స్ అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఈజీగా మనం డయాగ్నోజ్ చేయొచ్చు. కానీ ఎడినాయిడ్ని మటుకు యూజువల్గా ఏంటంటే ఇంతకుముందు ఎక్స్రే ద్వారా టెస్ట్ చేసి తెలుసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ వేరు కూడా ప్రాబ్లమ్స్ ఉండటం వలన రేర్గా ఎండోస్కోపీ విధానం ద్వారా, ముక్కుని ఎండోస్కోపీ ద్వారా పరీక్ష చేసి మనం ఎగ్జాక్ట్గా టాన్సిల్ సైజ్ ఎంత ఉంది, దాని సర్ఫేస్ ఎంత ఉంది, ఇవన్నీ డయాగ్నోజ్ చేయొచ్చు అనమాట. వేరే ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఈ ఎండోస్కోపీలోనే కనుక్కోవచ్చు. సో మనం ఎండోస్కోపీ విధానం ద్వారా ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ, అది ఇన్ఫెక్షన్, దాని స్టేటస్ అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. టాన్సిల్లు, ఎడినాయిడ్ల వాపు కారణంగా తలెత్తే సమస్యలేంటి? సాధారణంగా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి బాగా గొంతు నొప్పి రావటం, జ్వరం రావటం, వీక్గా ఉండటం, తినటం ఇబ్బంది పడటం, గాలి తీసుకోవటం ఇబ్బంది పడటం, నోరు తెరిచి గాలి పీల్చుకోవటం, గురక రావటం, సౌండ్ బాగా మన ముక్కులో ఫ్లూయిడ్ ఉన్నప్పుడు ఎలా అయితే సౌండ్ వస్తుందో అలా వస్తూ ఉంటుంది అన్నమాట.
ఈ హైపర్ట్రోఫీ నుంచి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ టాన్సిల్ ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ అనేది ఎక్కువ మందిలో ఇన్ఫెక్షన్స్ తోటి అసోసియేట్ అయి ఉంటుందండి. కానీ కొంతమందిలో ఎప్పుడూ కూడా ఈ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. మెయిన్గా ముక్కు మూసుకుపోవటం, గాలి తీసుకోకపోవటం, నిద్రలో బాగా గురకబెట్టడం, నిద్రలో బాగా డిస్టర్బ్ కావటం జరుగుతుంటుంది అన్నమాట. దీనికి మెయిన్ కారణం ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ. ఈ ఎడినాయిడ్ హైపర్ట్రోఫీతో పాటు టాన్సిల్లర్ హైపర్ట్రోఫీ కూడా ఉండొచ్చు అనమాట. టాన్సిళ్ళు ఎడినాయిడ్ల ఇన్ఫెక్షన్లకు చికిత్స ఎలా ఉంటుంది? సర్జరీ తప్పదా? యూజువల్గా ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి వచ్చే వాళ్ళకి మనం మెడిసిన్స్ ఇచ్చి యాంటీబయాటిక్స్, యాంటీహిస్టమినిక్స్, దగ్గుంటే దగ్గు సిరప్, గొంతులో ఇన్ఫెక్షన్ బాగున్నట్టయితే గొంతుని పుక్కుల నుంచి ఇవ్వటం, జలుబు బాగున్నట్టయితే నేసల్ డ్రాప్స్ ఇవన్నీ ఇచ్చి కంట్రోల్ చేసుకుంటాం అనమాట. ఇది సంవత్సరానికి 1-2-3 సార్లు వస్తుంటే నథింగ్ టు వరీ అండి, పూర్తిగా తగ్గిపోతుంటే. అలా కాకుండా ఇవి ఎక్కువ సార్లు వస్తుంటే, సంవత్సరానికి 5-6 సార్లు వస్తుంటే, అట్నే కంటిన్యూస్గా 1-2 సంవత్సరాలు వస్తే మటుకి దీన్ని మనం ఆపరేషన్ చేయటం మంచిదండి. అంటే ఆపరేషన్ అంటే రాంగ్లోనే కాదండి, ముందు మనం మెడిసిన్స్ తోటి మంచిగా క్యూర్ చేసుకొని ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ ఫాలో అయ్యి ఆ తర్వాత కూడా ప్రాబ్లం ఉన్న వాళ్ళకే ఆపరేషన్ చేస్తామన్నమాట. చాలామందికి అపోహ ఉంటుందండి, టాన్సిల్ ఆపరేషన్ చేస్తే బాడీ రెసిస్టెన్స్ తగ్గిద్దా అని. అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఈ టాన్సిల్ ఎడినాయిడ్ అనేది లింఫోసైట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి కొద్దిగా, దానివల్ల మన బాడీలో రెసిస్టెన్స్ పెరిగిద్ది అంటాము. అవి కనుక ఒకవేళ హార్మ్ఫుల్ స్టేజ్లో ఉంటే, బాగా పెరిగి మన హెల్త్ని ఖరాబ్ చేస్తుంటే దాన్ని తీసేయటంలో మంచిదండి. ఎందుకంటే బాగా హైపర్ట్రోఫీ అయ్యి స్లీప్ డిస్టర్బెన్స్ అయ్యి పిల్లలకి సరిగా నిద్ర లేకపోతే వాళ్ళు వెయిట్ గెయిన్ గారు, హైట్ గెయిన్ గారు, డే టైమ్ యాక్టివిటీస్ సరిగా ఉండవు. మీకు ఈజీగా తెలిసిపోయింది అనమాట, డే టైమ్ స్లీపీనెస్ ఉండటం ఇలాంటివి జరుగుతుంటాయి. వాళ్ళని కనుక మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం హార్ట్, అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సివియర్ స్నోరింగ్, స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదండి. మనం మ్యాక్సిమం మెడిసిన్స్ ఇచ్చి 2-3 మంత్స్ చూసుకొని ఒకవేళ తగ్గనట్టయితే ఆ ఎడినాయిడ్ టాన్సిల్స్ తీసేయటం మంచిది. టాన్సిళ్ళు ఎడినాయిడ్ల ఇన్ఫెక్షన్లను ఎలా నివారించుకోవాలి? మెయిన్ ఏంటంటే పిల్లల్ని చలిగాలికి ఎక్స్పోజ్ చేయొద్దండి. బాగా చలిగాలికి జర్నీలు చేయించడం కానీ, బయటికి తీసుకెళ్ళటం కానీ చేయొద్దు. రెండోది, పిల్లల్ని కొంచెం ఎండలో ఆడుకునేటట్టు చూడండి. కొంచెం గోరువెచ్చట్లో ఎండలో ఆడుకున్నట్టయితే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. అలానే ఆ ఎండకి ఎక్స్పోజ్ కావటం వలన వాళ్ళకి ఓవరాల్గా విటమిన్ డి బాడీ రెసిస్టెన్స్ కూడా పెరిగి ముక్కులో ఏమైనా సెక్రీషన్స్ ఉన్నా కూడా లిక్విఫై అయిపోతాయి అన్నమాట. సో కొంచెం గోరువెచ్చటి ఎండలో పొద్దున సాయంత్రం మంచిగా ఫిజికల్ యాక్టివిటీ చేసినట్టయితే బాగుంటుందండి. అట్టనే ఫిజికల్ యాక్టివిటీ చాలామంది అవుట్డోరు ఫిజికల్ యాక్టివిటీస్ బాగా చలిలో చేయించొద్దండి. దానివల్ల ముక్కులో గొంతులో వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, సెక్రీషన్స్ కానీ అక్యుములేట్ అయ్యి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే పొద్దున సాయంత్రం కొంచెం వేడివేడి నీళ్లు కానీ, వేడివేడి పాలు కానీ తాపినట్టయితే ఆ గొంతంతా సూతింగ్ ఎఫెక్ట్ వచ్చి మంచిగా ఉంటుంది అన్నమాట. చల్లటి పొల్లటి ఎట్టి పరిస్థితుల్లోనూ తినిపియొద్దండి వీలైనంతటికి. అవసరమైతే ఒకవేళ చల్లటి తినంగులోని ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకుంటే అలాంటప్పుడు మీరు ఫ్రిడ్జ్ని అవాయిడ్ చేయడం, ఫ్రిడ్జ్ని ఎక్కడన్నా సపరేట్గా దూరంగా పెట్టడమో చేయాలన్నమాట. ఎందుకంటే ఈ చల్లటి పొల్లటి తినటం వలన పిల్లలకు ఒకవేళ దాని నుంచి ఎలర్జీ ఉన్నా, దాని నుంచి ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ హైపర్ట్రోఫీ అయ్యి వాళ్ళకి పర్సిస్టెంట్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలానే దగ్గరలో దుమ్ము ధూళి ఉన్నట్టయితే దానికి వీలైనంత వాటికి ఎక్స్పోజ్ కానియొద్దు. పెయింట్కి ఎక్స్పోజ్ అయ్యామంటారు, కొంతమంది పక్కన కన్స్ట్రక్షన్ అవుతుందంటారు. ఇలాంటి వాళ్ళకి దగ్గు మంత్స్ టుగెదర్ తగ్గట్లేదండి. అలాంటప్పుడు పిల్లలకి ఇంకా ఎక్కువ రోజులు ఎక్కువ ఇంటెన్సిటీ ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇది ఆస్తమాగా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి, బికాజ్ ఆఫ్ పర్సిస్టెంట్ ఇన్ఫ్లమేషన్. టాన్సిల్లు ఎడినాయిడ్లలో వాపు రావడానికి వెనుక అసలు కారణాలేమిటో, టాన్సిల్లను ఎడినాయిడ్లను ఎప్పుడు తొలగించాలో, వాటికి ఎలాంటి చికిత్స అవసరమవుతుందో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. ప్రతిరోజు పావు కప్పు గుమ్మడి పలుకుల్ని తినడాన్ని అలవాటు చేసుకోండి. గుమ్మడి పలుకుల్లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది గుండెకు రక్త ప్రసరణ సజావుగా చక్కగా జరిగేలా చూస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512 లేదు. sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.